కోస్గి మహాధర్నాలో సర్కార్పై కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తుంటే రైతుల్ని రెచ్చగొట్టేందుకు 50 కోట్లు పంపి అధికారుల మీద దాడులు చేయించారని విమర్శించారు. పరిగిలో రైతు రుణమాఫీ ఎంత అయిందో నిరూపిస్తానని కేటీఆర్ కు సవాల్ చేస్తే స్వీకరించకుండా పారిపోయాడని ఘాటుగా విమర్శించారు. పరిగి, వికారాబాద్, తాండూరులో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ ఒక్క రేషన్ కార్డు గానీ ఇచ్చినట్లు చూపించేందుకు రావాలన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. నేను శాసనసభలోనే ఈ పుస్తకాలను రుణమాఫీకి సంబంధించిన పుస్తకాలన్నిటి కూడా డిస్ప్లే చేసుకుంటా మాట్లాడినా. ఆ రోజు కేటీఆర్ రోడ్ శాసనసభలో హరీష్ రావు ఉన్నారు, వాళ్ళ సభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏం చెప్పినా ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత రుణమాఫీ అయింది, పరిగికి ఎంత అయింది, వికారాబాద్ ఎంత అయింది, కొడంగల్ ఎంత అయింది, సిరిసిల్ల ఎంత అయింది, సిద్దిపేట ఎంత అయింది స్పష్టంగా చెప్పిన. మీరు రుణమాఫీ కాలేదని అబద్ధాలు చెప్తున్నారు. రుణమాఫీ మీకంటే ఎక్కువ ఈ యొక్క డాటా రైతుల వారిగా, బ్యాంకుల వారిగా, కాన్స్టిట్యున్సీ వారిగా, గ్రామాల వారిగా ఉంది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ. మీకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయమని చెప్తున్నాం. మరి చేయండి, మీకు ఇస్తారు, సెట్ ఇస్తారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరా ఒక్క ఇల్లు కట్టియలేదు, మా కొడంగల్లో కట్టియలేదు, మా వికారాబాద్లో కట్టియలేదు, పరిగిలో కట్టియలేదు, ఏడ కూడా ఒక్క ఇల్లు. కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఇల్లు కట్టింది నువ్వు చూపెట్టు. మా జిల్లాలో చూపెట్టు, మా పరిగిలో చూపెట్టు, కొడంగల్లో చూపెట్టు, వికారాబాద్ చూపెట్టు, తాండూరులో చూపెట్టు. ఏడ కూడా నువ్వు ఒక్క ఇల్లు కట్టింది చూపెట్టలే. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి చూపెట్టు. పలానా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో, పరిగిలో అని చెప్పి ఒక్కరికి చూపెట్టు. నువ్వు ఒక ఇల్లు కట్టియవు, ఒక రేషన్ కార్డు ఇవ్వవు. నువ్వు ఇచ్చినటువంటి 5,000 రూపాయలు కూడా లాస్ట్ 5,000 రూపాయలు కావాలని చెప్పి కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు వేయాలని నువ్వు కుతంత్రం పంపినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్గా ఒక లెటర్ పంపించిండు. రైతులకు మీరు డబ్బులు వేయాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే వేయండి అని చెప్పి పంపిస్తే వేయకుండా కావాలని ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు హరీష్ రావు ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేసారు. టింగు అని డబ్బులు పడతాయంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే అది కాంగ్రెస్ వాళ్ళు ఆపించారు అని బద్నాం చేయడానికి చూసినావు నువ్వు. అంటే రైతులకు మోసం